వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ అరిటాకుల్లో కొబ్బరి కుడుములు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బియ్యం పిండి 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు లేదా 1 కప్పు, అరిటాకు 1, వాటర్ 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. అరిటాకును వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. తరువాత చిటికెడు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. కలుపుతూ కొంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చల్లారేలోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో కొబ్బరి తురుము, బెల్లం తురుము, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసుకొని కలుపుకోవాలి. అరిటాకులను తీసుకొని బియ్యం పిండిని ఉండగా చేసుకోవాలి. ఇలా ఉండగా చేసుకున్న తర్వాత చెయ్యిని కొద్దిగా తడుపుకొని ఇలా ఒత్తుకోవాలి. చెయ్యి తడుపుకోవడం వల్ల ఇది చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకొని దీనిని మడత పెట్టుకోవాలి. సైడ్ కొద్దిగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కుడుములను తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇడ్లీ గిన్నెను పెట్టుకొని ఇందులో తయారు చేసుకున్నటువంటి కుడుములను పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం.
ఎంతో టేస్టీగా ఉండి అరిటాకు కొబ్బరి కుడుములు రెడీ అయ్యాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.